హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మన ట్రెడిషనల్ రెసిపీ కందా బచ్చలి చేసి చూపించబోతున్నానండి. పూజలప్పుడు ఉల్లి వెల్లుల్లి తిన్నవారికి అయితే ఈ రెసిపీ బాగా పనిచేస్తుందండి. ఈ రెసిపీని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలామంది కంద ఉడకదు, అలాగే దురద వస్తుందని భయపడతారు. అటువంటిది ఏమీ లేదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీని ఏ విధంగా చేయాలో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. కంద బచ్చలి చేయడానికి 300 గ్రాముల కంద ఉంటుందండి. ఈ కందని పై తొక్కంతా బాగా చెక్కేసుకోవాలి. చెక్కి తీసుకుని చిన్న ముక్కల కింద కట్ చేయాలి. బియ్యం కడుగు ఇది. ఇందులోకి కొంచెం ఉప్పు వేసి ఉప్పు నీటిలో ఈ కంద ముక్కలు వేయాలండి. ఇలా వేయడం వల్ల దురద రాదు. ఇలా వేసి బాగా శుభ్రంగా కడిగేసి కుక్కర్లో వేసి మనం కుక్కర్ పెట్టుకోవాలి. ఈ ముక్కలన్నీ కూడా కుక్కర్లో వేసేసి కుక్కర్లో పెట్టేస్తున్నానండి. మెత్తగా ఉడికిపోద్ది. మీకు ఉడకదని డౌట్ ఉంటే ఒక 2 జామాకుల్ని కుక్కర్లోనే వేసి ఉడికించండి, త్వరగా ఉడికిపోద్ది. కంద ఉడకపోవడం కానీ లేదా దురద కానీ ఏమి ఉండదండి. ఈ విధంగా కుక్కర్ పెట్టుకుని 3 విజిల్స్ రానిస్తే చాలు. మెత్తగా ఉడికిందండి కంద. ఇప్పుడు వాటర్ రాకుండా ముక్కల మట్టికి బౌల్లో వేసేస్తున్నాను. దీంట్లోకి ఫ్రెష్గా ఉన్న బచ్చల కూర తీసుకోవాలండి. బచ్చల కూర కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. చిన్న ముక్కల కింద కట్ చేసి శుభ్రంగా కడిగేసి తీసుకున్నాను. ఈ బచ్చల కూర పెద్ద కప్పుతో వచ్చింది. ఈ బచ్చల కూరని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఈ కందలోకి 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ మీ రుచికి తగినట్టు వేయండి. ఇప్పుడు గరిటతో కానీ లేదా పప్పు గుత్తితో కానీ కొంచెం మెత్తగా మెదుపుకోవాలి కంద. ఈ మెదుపుని కందని పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించి పాన్ పెట్టానండి. 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ మరిగిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో దోరగా వేయించాలి. పచ్చిమిర్చిని కొంచెం కచ్చపచ్చగా దంచానండి. 4 పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఇందులో వేసేసి లైట్గా ఫ్రై చేయాలి. ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు, ఇది కూడా వేగిన తర్వాత ఇందులోకి ఇంగువ వేయాలండి. టేస్ట్ బాగుంటుంది ఇంగువ వేస్తే. 1/4 టీ స్పూన్ ఇంగువ వేసి సరే ఇదంతా కలుపుకొని బచ్చల కూరని వాష్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఈ కూరని ఇందులో వేసేసుకోవాలండి. మూత పెట్టేసి మగ్గనిస్తే త్వరగానే మగ్గిపోద్ది. ఆకుకూర త్వరగా మగ్గిపోద్ది కదా. ఈ విధంగా కలిపేసుకుని మూత పెట్టేస్తే చాలండి. లేదా మీరు కందలోనైనా ఉడికించవచ్చు. కాకపోతే ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తేనే బచ్చలి బాగుంటుంది. దీంట్లోకి చింతపండు ఎక్కువ పట్టదండి. చిన్న ఉల్లిపాయ సైజు 2 ఉల్లిపాయలు సరిపోద్ది. ఈ చింతపండు నానబెట్టి చిక్కగా గుజ్జు తీయాలి. 3 నిమిషాలకి ఆ బచ్చల కూర మగ్గిపోయిందండి. ఒకసారి బాగా కలుపుకొని మెదిపి పక్కన పెట్టుకున్న కందనే వేసేయాలి. ఇందులోకి చింతపండు గుజ్జు చిక్కగా తీసుకున్నది ఉంది కదా, ఇది కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోకి కొంచెం బెల్లం పొడి వేయాలండి. బ్యాలెన్స్ అవుతుంది టేస్ట్ అండి. 1 స్పూన్ బెల్లం పొడి వేస్తున్నాను. ఈ బెల్లం పొడి వేసిన తర్వాత చింతపండు గుజ్జు బెల్లం కూడా ఈ కంద బచ్చలకి పట్టేలాగా 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసి ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. ఇందులోకి ఆవ ముద్ద వేయాలండి. పచ్చి ఆవాలు 1 టీ స్పూన్ ఆవాలు తీసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తగా ముద్దలా చేయాలి. కొద్దిగా ఆవాలు కదా మిక్సీలో అవదండి, ఇలా రోట్లో దంచేస్తున్నాను. ఈ రోట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్లా చేసేసుకోవాలి ఈ ఆవాల్ని. ఇది ఒక బౌల్లోకి తీసుకుని ఈ కంద బచ్చలు కొంచెం చల్లారిన తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఉండగానే ఈ ఆవ ముద్ద వేసేయాలండి. వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుని వేడి మీదే ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో ఈజీగా చేసేయచ్చండి కంద బచ్చల్ని. మన దగ్గర ఎప్పుడు కంద ఉన్నా సరే కంద బచ్చలు చేసుకోవచ్చు. ఎందుకంటే బచ్చల్లో రిచ్ ఐరన్ ఉందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.